అనుకున్నాడు, దేవుడు నన్ను దర్శించాడరా, ఎక్కడో గొర్రెలు కాచుకుని అరణ్యంలో నాడు దేవుడు తన తైలముతో నింపాడు, నా జీవితం ఇక్కడ నుంచి మారిపోయింది అనుకున్నాడు. ఎప్పుడైనా మీ జీవితాల్లో దేవుడి సొంత నా జీవితంలో కలుగు చేసుకున్నాడు, ఈ రోజు నుంచి నా కుటుంబం మారిపోతే, నా జీవితంలో ఏదో జరగబోతుంది అనిపించిన సందర్భాలు వచ్చినాయి. కానీ తర్వాత రోజు మళ్ళీ మామూలుగానే ఉందా? తర్వాత నెలలో మరలా మామూలుగానే ఉందా? తర్వాత సంవత్సరం మరలా మామూలుగానే ఉందా? నీ జీవితంలో అనుకున్నావు కానీ నీ జీవితంలో పెద్ద మార్పులు ఏం కనబడలేదు. దావీదు జీవితంలో సమూయేలు అభిషేకించిన తర్వాత మరలా నెక్స్ట్ డే again he was went after the sheep. మరలా తర్వాత రోజు మరలా గొర్రెల వెనకాల వెళ్ళాడు, మరలా గొర్రెలు కాసుకుంటూనే ఉన్నాడు, మరలా అరణ్యంలోనే ఉంటూ ఉన్నాడు. ఎవరిని రోజు దేవుడు అభిషేకించిన, దేవుడు ఎన్నుకున్న, దేవుడి రక్తంలో కడగబడిన, ఆయన దీవిస్తానని చెప్పి నీ జీవితంలో కార్యాలు జరగకుండా ఉన్నాయా? ఈ రాత్రి సభలో ఈ వర్తమానం అయ్యేలోగా దేవుడు మరొకసారి నీ జీవితంలో కలుగు చూసుకోబోతూ ఉన్నాడు. నమ్మిన వారు చెప్పని గుర్తు మిగిలిన దేవుడు నామని కనపడుగా. నీ జీవితంలో మార్పు లేదు, నీ జీవితంలో ఆశీర్వాదం లేదు, నీ జీవితం ఎదరికి వెళ్ళదనుకున్నట్లయితే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సమూయేలు జీవితంలో దావీదును అభిషేకించిన తర్వాత దావీదు జీవితంలో అలాగే ఉంటున్న సందర్భంలో ఒక రోజు తన తండ్రి, అంటే దావీదు తండ్రి దావీదుని పిలిచి అన్నాడు, అరే నాన్న ఎలా రారా, ఇదిగో ఇందులో ఈ ఆహారాన్ని పట్టుకొని మీ అన్నిలకి ఎవరా అంటే, ఇప్పుడు దావీదు ఆహారాన్ని పట్టుకొని అన్నిలకి ఇవ్వడానికి వస్తున్నాడు అన్నమాట. చాలా ఇంపార్టెంట్ విషయం, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా దేవుడి యొక్క వాక్యాన్ని విందాం. ఈ రాత్రి ఆత్మీయ ప్రపంచం నాకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు ఏదో బలమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఆయన నమ్మిన వారంటే పక్క వారు చూసి విశ్వాసం చెప్పండి, ఈ రాత్రి దేవుడు నా జీవితంలో కలుగు చేసుకోబోతున్నాడు అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మీరు మాట్లాడితేనే వాక్యం ఎదురుకు వెళ్తుంది. అందుకే బైబిల్ ఉండదు, మలాకీలో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చూడగా యెహోవా ఏం చేస్తాడంటే చెవి గాలికి ఇస్తాడు. అందుకే నేను పక్క వారితో చెప్పంటే, మన విశ్వాసంతో మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు కలుగు చేసుకోవడం ప్రారంభిస్తాడు ఆయన. సో ఇప్పుడు దావీదు జీవితంలో తన తండ్రి ఒక చిన్న పని చెప్తే ఆ పనికి దావీదు బయలుదేరుతున్నాడు. తన తండ్రి తన అన్నిలకి ఆహారం అందించే దావీదు వెళ్తున్న క్రమంలో దేవుడు దావీదు కొరకు ఒక అద్భుతమైనటువంటి వేదికని సిద్ధపరుస్తున్నాడు. అది యుద్ధ రంగం. కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం సిద్ధపరుస్తున్నాడు అది మనకి తెలియదు. కానీ దేవుడు తన తండ్రి ద్వారా దావీదు ద్వారా, నాన్న అన్నలకు ఆహారం పట్టుకెళ్ళారంటే అది చిన్న పనే కదా, నేనెందుకు పెట్టుకెళ్ళాలి అనుకోకుండా దావీదు తన తండ్రి మాటకు లోబడి ఆహారం పట్టుకెళ్తుంటే దేవుడు దావీదు కొరకు అక్కడ యుద్ధ రంగాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఇట్స్ అన్ సర్ప్రైజింగ్ థింగ్ ఫర్ డేవిడ్. ఈ రాత్రిని ఊహించని కార్యం దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు నీ జీవితంలో దేవుడు అభిషేకించిన తర్వాత అద్భుతం జరగలేదంటావా, దేవుడు నా జీవితంలో ఎదురుగా కలుగు చేసుకోలేదంటావా? నో, అదంతా సాతాను యొక్క మాటలు. దేవుడు నీ జీవితాన్ని కలుగు చేసుకున్నాడు ఆల్రెడీ. దేవుడి పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే అరణ్యంలో నువ్వు గొర్రెలు మేపుతున్నప్పుడు నీ పైకి వస్తున్న సింహాన్ని చంపడానికి దేవుడికి శక్తినిచ్చాడు. అందుకే ఎలుగుబడిని చంపడానికి శక్తినిచ్చాడు ఆయన. ఆయన నీ పక్షంగా ఉన్నాడు కనుకొని అనేక శోధనలు శ్రమలు గుండా నువ్వు బయటకు వచ్చావు. నమ్మిన వారు బిగ్గరగా దేవుడికి స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో అదంతా నీకు అనుభవం కొరకు దేవుడు సిద్ధపరిచాడు. నీ జీవితంలో ఓడిపోతూ వచ్చావా, అప్పులు పాలైతూ వచ్చావా, విఫలమైపోతూ వచ్చావా, ఓడిపోతున్న సందర్భాల్లో కొన్ని లాస్ అయిపోతూ వచ్చావా, కొన్ని సంబంధాలు దిగిపోయినాయా, కొన్ని అనుభవాలు కూడా వచ్చావా, కొన్ని చేదు అనుభవాలు వచ్చినాయా, కొన్ని కుటుంబంలో సాతాను ఏలుబడి చేస్తున్నట్టు అనిపించవచ్చిందా? ఇవన్నీ నీ జీవితంలో జరిగిన అనుభవాలు దేవుడిని సిద్ధపరుస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో నేను చాలాసార్లు అనుకున్నాను, ప్రభా దావీదు తన తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు, తన అన్నిల ప్రేమకు దూరం అయిపోయాడు. దావీదు జీవితంలో అతన్ని ప్రేమించేవారు ఎవరు లేడు, అతనికి సరైన జాబ్ లేదు, అతను అరణ్యంలో బ్రతుకుతూ వచ్చాడు కదా. ప్రభా ఏంటంటే దేవుడు అన్నాడు, ఇవన్నీ అనుభవాలు దావీదు జీవితంలో. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అనుభవాలు కూడా నడిపించి వారిని ఎత్తైన స్థలాలకు తీసుకెళ్తానని చెప్పాడు ఆయన. ఈ రాత్రి నువ్వు ఏం కోల్పోయావో, ఈ రాత్రి ఎన్ని హార్డ్ సిచ్యువేషన్స్ కూడా నువ్వు ప్రయాణం చేసావో అవన్నీ దేవుడికి అనుభవాలు ఇచ్చాడు. ఒక రోజు నీ దేవుడు దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ద్వారములు తెరవబోతున్నాడు. దగ్గరగా దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి దావీదు ఈ టైం వరకు ఎదురు చూస్తుండగా యుద్ధభూమి దగ్గరికి దావీదు వచ్చినాడంట. అక్కడ ఆకస్మికంగా దావీదు యుద్ధభూములు అడుగుపెట్టే కృప దేవుడు ఇచ్చాడు. I feel the presence of God. ఇప్పుడు దావీదు యుద్ధభూమిలో అడుగు పెట్టడానికి కృపనిచ్చినప్పుడు దేవుడు దావీదుకి విజయాన్ని ఇచ్చాడు. దావీదు గొలియాతును కోల్చుకోలేదు. నా సబ్జెక్ట్ అది కాదు కాబట్టి పైపని చెప్తున్నాడు. దావీదుని దేవుడు ఎంత అభిషేకించాడంటే 10 అడుగులు ఎత్తున వ్యక్తిని కూల్చే శక్తినిచ్చాడు. ఇప్పుడు దావీదు అద్భుతంగా యుద్ధభూమిలో విజయాన్ని సంపాదిస్తే ప్రజలందరూ దావీదుని స్తుతి చెల్లిస్తున్నారంట, దావీదుని పొగుడుతున్నారంట, దావీదు నామం మారుమ్రోగుతోంది. ఆ ప్రాంతము, ఆ వీధులు, ఆ ప్రదేశాలన్నీ కూడా స్త్రీలంతా తంబూరులు పట్టుకుని వాయిస్తూ, ఓ దావీదు ఎంత గొప్పవాడయ్యా, దావీదు ఎంత అద్భుతమైన యుద్ధవీరుడు, దావీదు ఎంత అద్భుతమైన వాడు అని పొగుడుతుంటే ఆ పొగుడుతలన్నీ కూడా
దావీదు చెవులో పడి, ఓ ఐ ఫీల్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. ఈ రోజు నీ జీవితంలో దేవుడు నిన్ను ఎక్కిస్తున్న మెట్లు అంటే ఇప్పుడు వరకు నువ్వు ఎవరో తెలియదు, ఇప్పుడు వరకు నీ జీవితంలో ద్వారం తెరవబడలేదు, కానీ ఈ రోజు రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కార్యాన్ని ప్రారంభించేశాడు. నమ్మిన వారి చేపలు కూడా దేవుడు నామని కనపడుతా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఊహిస్తున్నావో లేదో, నువ్వు నమ్ముతున్నావో లేదో, దేవుని పట్ల ఉన్నాడో లేదో ఇంకా నువ్వు అనుమానపడుతున్నావో లేదు, ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఆల్రెడీ నీ జీవితంలో కలుగు చేసుకోవడం ప్రారంభించాడు ఆయన. హల్లెలూయా. దావీదు యుద్ధ భూమి నుంచి వస్తున్నాడంట. సౌలు కన్ను దావీదు మీద పడింది. ద ఫస్ట్ టైం ద కింగ్ ఒకసారి పక్కన చెప్పండి, రాజు అని చెప్పండి ఒకసారి, అందరూ చెప్పాలి. ఎవరు? ఒక సామాన్యమైన ద కింగ్. సౌలు దావీదుని చూస్తున్నాడంట. దావీదుని కనుగొన్నాడు. ఒరే ఎవరా ఈ యంగ్ మ్యాన్, ఎవరి వ్యక్తి, ఎవరి బాలుడు, అసలు ఎవరి కుమారుడు అని దావీదు కొరకు ఇంక్వైరీ అడుగుతున్నాడు రాజు. ఈ రాత్రి దేవుడు ఒక రాజు ద్వారా దావీదును ఆకర్షించబోతున్నాడు. ఒక రాజు ద్వారా దావీదుని ప్యాలెస్ లోకి దేవుడు ఇన్విటేషన్ ఇవ్వబోతున్నాడు. ఎప్పుడైతే దావీదు అడుగుతున్నాడో, అసలు సౌలు అడుగుతున్నాడో, అసలు సౌలుకి దావీదు ఎవరో, దావీదు ఎవరి కుమారుడు, అసలు దావీదు గురించి బ్యాక్గ్రౌండ్ తెలియదు. అంతేకాదు అబ్నేరు పిలిచి అంటాడు, అబ్నేరు ఎవరై అబ్బాయి, ఎవరి కుమారుడు అని అడిగితే అబ్నేరు అంటాడు, అయ్యా నాకు కూడా తెలియదు అని అంటాడు. అని దావీదు ఎవరికి తెలియదు, అరణ్యంలో బ్రతుకుతూ వచ్చాడు. కానీ దేవుడి రోజు దావీదుని పబ్లిసిటీ చేయబోతున్నాడు. దేవుడి రోజు దావీదుని వెలుగులోకి తేబోతున్నాడు. దేవుడి రోజు దావీదుని ప్యాలెస్ లోకి తేబోతున్నాడు. దేవుడి రోజు దావీదు భవిష్యత్తుని మార్చబోతున్నాడు. దావీదు చరిత్రను మార్చబోతున్నాడు. దావీదు బ్లడ్ లైన్ మార్చబోతున్నాడు. దావీదు రూపాన్ని మార్చబోతున్నాడు. దావీదు జీవితాన్ని కంప్లీట్ గా ఆయన మార్చబోతున్నాడు. నమ్ముడు వారి చపలు కూడా దగ్గరగా దేవుడు నామని దగ్గరగా హల్లెలూయా. విశ్వాసంతో పక్కన చెప్పండి, దేవుడు నా జీవితాన్ని మార్చే రాత్రి అని చెప్పండి ఒకసారి. దేవుడు నా బ్రతుకును మార్చబోతున్నాడని చెప్పండి. దేవుడు నా సిచ్యువేషన్ మార్చబోతున్నాడు. దేవుడు నా దుఃఖాన్ని మార్చబోతున్నాడు. దేవుడు నా పేదరికాన్ని మార్చబోతున్నాడు. దేవుడు నా దరిద్రతను మార్చబోతున్నాడు. దేవుడు నా జీవితంలో కలుగు చేసుకోబోతున్న రాత్రి ఇది. నౌ ద కింగ్ సౌల్ ఇన్వైటెడ్ ద డేవిడ్ టు కమ్ టు హిస్ హౌస్. ఇప్పుడు దావీదు రాజుల ఇంట్లో అడుగు పెడుతున్నాడు. ఓ ఐ ఫీల్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్. ఇది ఎంత అద్భుతమైన సిచ్యువేషన్ అంటే, దావీదు ఇప్పుడు అరణ్యం ఉన్నాడు కదా, ఎండిపోయిన నేల, అవన్నీ బురద, అవన్నీ భయంకరమైనటువంటి చెట్లు, భయంకర పుట్ల కదా. ఇప్పుడు కింగ్స్ హౌస్ ఎలా ఉంటుందంటే, అదంతా మార్పుల్ ప్లేస్. అది అద్భుతమైనటువంటి కార్పెట్స్ వేసున్న ప్రాంతం. అది అద్భుతమైనటువంటి స్త్రీలు అక్కడ రాజుకు వంటలు సిద్ధపరుస్తారు. కొంతమంది నీళ్లు తెచ్చి వేస్తూ ఉంటారు అక్కడ. అదంతా పీస్ఫుల్ వాతావరణం. అది ఎంతో స్వీట్ అరోమా కలిగించి చేసే ప్రాంతం. అక్కడ అద్భుతమైనటువంటి సువాసన ఉంటుంది. నాకు చెమటలు వచ్చిన పర్లేదు, కొద్ది ఫ్యాన్ మీద తిప్పుకోండి అయ్యారు. ఇది సముద్ర వారణ వస్తున్నాడు, వచ్చేస్తున్న సౌండ్ కొద్దిగా అలా తిప్పుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఆ ప్యాలెస్ లో అడుగు పెడుతున్నప్పుడు ఈ వాస్ సర్ప్రైజ్డ్. అతను ఎప్పుడు కూడా దూరం నుంచి కూడా ఆ ప్యాలెస్ ని చూస్తున్నాడు. దూరం నుంచి అతను ఎప్పుడు కలకనున్నాడు, నన్ను దేవుడి ప్యాలెస్ లో అడుగు పెట్టినట్టు చేస్తాడని. అతని జీవితంలో ఊహ కందని ప్రాంతానికి దావీదుని దేవుడు తీసుకొచ్చి ఉండగా ఒకసారి నమ్మిన వారి బిగ్గరగా చపలు కూడా దేవుడి నామాన్ని కనపరచాలి. కొంతమంది ఊహ కందని ప్రాంతాలు కూడా దేవుడు వారిని తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. ఇక్కడ లాస్ట్ వేసి ఉంది సప్లై డైరెక్ట్ గా బయటకు ఉందా, నేను తిరుగుతుంటాను కదా, అడిగేస్తే కంచ కూడా దీని మీద ఏమైనా పెట్టండి తమ్ముడు. దేవుడే చూపించండి నాకు. ఇప్పుడే చూశాను, ఏదైనా పెట్టండి. అది బయటకు వచ్చిందే కొద్దిగా, అది నోటర్, అది ఏం కదా అడిగి పెట్టినా ఒకసారి చూద్దాం, ఎందుకని బెటర్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఊహించిన ప్రాంతాలకు దేవుడు వారిని తీసుకొస్తుండగా నమ్మిన వారి దగ్గరగా మరొకసారి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు దావీదు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అతను నడుస్తున్నటువంటి ఆ నేల పాలరాతి. అతను కూర్చుందాం అనుకున్న ఆ ప్రదేశాలు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు దావీదు వచ్చినప్పుడు డైరెక్ట్ గా బైబిల్ చెప్తుంది అంటే అతని చేతిలో గొలియాతు తల ఉందంటే. దావీదు డైరెక్ట్ గా గొలియాతు తలతో వచ్చాడు. అంటే దావీదు వస్త్రాలు గొర్రెలు కాచుకున్నప్పుడు వాళ్ళ నాన్న పిలిచి ఒక అన్నిలకు భోజనం అంటే గొర్రెలు కాచుకునే వస్త్రాలతో వచ్చాడు. దావీదు దుమ్ము దూరుతూ ఉన్నాడు. దావీదు యుద్ధముకు వెళ్ళినప్పుడు ఆ ఎత్తడిని కూలుస్తున్నప్పుడు అతని ఏటి వరకు వెళ్ళి రాళ్ళు తెచ్చుకొని అతన్ని కొట్టి అతని కత్తుడు అతని పేకలు అరుగుతున్నప్పుడు పెద్ద తలకాయేమో దావీదు ఒంటి మీద రక్తం పడుతుంది. ఇప్పుడు దావీదు ఉన్న పాటునే ఆ ప్యాలెస్ లోకి వచ్చాడు. దావీదు రూపం ఎలా ఉందంటే చెమట వస్తున్నట్టున్నాడు. దావీదు సామాన్యంగా ఉన్నాడు. దావీదు గొర్రెలు కాచుకునేవాడు కనుక గొర్రెలు కాచుకునే స్మెల్ అతని దగ్గరకు వస్తూ ఉంది. అతని చేతులు కాళ్ళు రక్తంతో నిండిపోయి ఒక తల అతని దగ్గర ఉంది. కానీ దావీదు ప్యాలెస్ లో రాజు ఎదురు నిలబడ్డాడు. ఈ రోజు నీ సిచ్యువేషన్ ఎలా ఉందో నాకు తెలియదు. నువ్వు ఎంత భయంకరమైన వాసన కొడుతున్నావు, నీ రూపం ఎలా ఉందో, నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు. కానీ ఈ రోజు దేవుడు నిన్ను కింగ్స్ షిప్ లోనికి, దేవుడు కింగ్డమ్ లోనికి, దేవుడి యొక్క ఆ
ప్రసన్నతలోనికి, దేవుని యొక్క ఆశీర్వాదంలోనికి, దేవుని యొక్క దీవెనలోనికి దేవుడు నిన్ను స్వాగతం పలకబోతున్నాడు. ఆయన నీకు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆయన నీ జీవితంలో మార్పు జరగబోతూ ఉంది. హల్లెలూయా. కొంతమంది దుఃఖకరమైన పరిస్థితుల నుంచి, అపవిత్రమైన జీవితాల నుంచి, భయంకరమైనటువంటి సిచ్యువేషన్ నుంచి నూతనమైన కోణంలో అడుగుపెట్టే రాత్రి రోజు నేను కనుక చార్లెస్ ఫిన్నీ గారిని, అయ్యా మీ ఉద్దేశం ఏంటి, ఈ సభల వెనక కారణం ఏంటి, నీకు నీరసం ఉంది, బలహీనం ఉంది, వాతావరణం సాకరించని చెప్పారు. ఎన్నో 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 వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టవలసిన సభలకి, కానీ ఎందుకు మీరు పెడుతున్నారు అయ్యా, ఏంటి దీని వెనకాల కారణం అంటే ఆయన అంటాడు, అయ్యా ఒక్క వ్యక్తి దేవుని రాజ్యంలోకి రావాలి, ఒక్క వ్యక్తి దేవుని అంగీకరించాలి, ఒక వ్యక్తి బలపరచబడాలి, ఒక వ్యక్తి ఉజ్జీవింపబడాలంటాడు. ఈ రాత్రి దేవుడు ఒక్క వ్యక్తిని కాదు, పెద్దకొస్తున్న పండుగ దినాన 120 మందిని దేవుడు దర్శించినట్లుగా ఈ రాత్రి ప్రాంగణంలో ప్రతి వ్యక్తిని దేవుడు దర్శించబోతున్నాడు. వారి జీవితాలు చేంజ్ చేయబోతున్నాడు. వారి బ్లడ్ లైన్ లో మార్పు, వారి కుటుంబంలో మార్పు, వారి జీవితంలో మార్పు రాబోతూ ఉంది. ఐ ఫీల్ ద హోలీ గోస్ట్ అనాయింటింగ్. అద్భుతాలు జరుగును గాక. హల్లెలూయా. దావీదు రాజ్యంలో ఉన్నప్పుడంట దావీదుకు మతిపోతుంది. సౌల్ని ఎప్పుడు కూడా దూరం నుంచి చూసాడేమో. ఒకప్పుడు సౌల్ అంటే అందరికంటే ఎత్తుంటాడంట. అతను భుజములు మొదలుకొని అందరికంటే ఎత్తరే. ఈజ్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. దావీదుకి ఆ మొట్టమొదటి రాజును చూసినప్పుడు, అతని ప్యాలెస్ లోని చూసినప్పుడు దావీదుకి అనిపిస్తుంది, దావీదు మనసు, దావీదు ఆలోచన, దావీదు మైండ్ అంతా సౌలు మీద ఉంది. సౌలుని చూసి మురిసిపోతున్నాడు. అబ్బా ఎంత ఎత్తున్నాడు, ఎంత బాగున్నాడు. సౌలు కూడా చాలా అందగాడు అని బైబిల్ ఉంది కదా, చాలా అందగాడు, యుద్ధవీరుడు సౌలు కూడా, బలాఢ్యుడు, అబ్బా ఉన్నాడు అని సౌలు చూసి ఆశ్చర్యపోతూ అతడు ఫోకస్ అంతా రాజు మీద ఉంది. కానీ అక్కడ ఆ గదిలో మరొక వ్యక్తి దావీదుని చూస్తున్నాడు. ఈ రోజు రాత్రి నువ్వు ఎవరి మీద ఫోకస్ పెట్టావో, నువ్వు ఏ వ్యక్తిని చూస్తున్నావో, ఏ ఆశీర్వాదాన్ని వెంబడిస్తున్నావో, ఎవరి పని మనసు అంతుందో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి ఒక బలమైన రక్షకుడు, ఒక అద్భుత కొరుడు, ఒక కింగ్షిప్ ఉన్న ఒక వ్యక్తి నిన్ను చూస్తూ ఉన్నాడు. చెవులు కూడా దేవునికి దగ్గరగా స్తోత్రం కలిగాక. హల్లెలూయా. దావీదేమో సౌలు చూస్తుంటే, ఆ దావీదు సౌలు కుమారుని యోనాతాను అంట దావీదుని చూస్తున్నాడంట. ఒకసారి పక్కన చూసి యోనాతాను నా వంక చూస్తున్నాడని చెప్పండి. ఒకసారి అందరు చెప్పాలి. యోనాతాను నా వంక చూస్తున్నాడని చెప్పండి. యోనాతాను నా పైన దృష్టి నిలిపాడని చెప్పండి. యోనాతాను నా పట్ల ఆశ కలిగినాడని చెప్పండి. యోనాతాను పట్ల నా పట్ల యోనాతాను ఒక ప్రణాళిక సిద్ధపరుస్తున్నాడని చెప్పండి. యోనాతాను నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడని చెప్పండి. ఈ రాజ్యంలో యోనాతాను నీ పట్ల ఒక బలమైన ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నాడు. నమ్మిన వారి దగ్గరగా దేవుడికి స్తోత్రం చెప్పండి. నువ్వెవరిపైన దృష్టి నిలిపి ఆ వ్యక్తిని కొడుకు ఆలోచించకపోవచ్చు, ఆ వ్యక్తిని జీవితాన్ని భవిష్యత్తుని కట్టకపోవచ్చు. బట్ టుడే జోనాథన్ ఇస్ లుకింగ్ అట్ యు. ఆ యోనాతాను దావీదుని చూస్తున్నాడంట. అతని హృదయం దావీదుతో కలిసిపోతూ ఉందంట. హల్లెలూయా. దేవుడు ఈ యోనాతాను ఎవరు, దావీదు ఎవరు, అసలు యోనాతాను బ్యాక్గ్రౌండ్ ఏంటి, దావీదు బ్యాక్గ్రౌండ్ ఏంటి? యోనాతాను రాజు తర్వాత రాజు అవ్వాల్సిన వాడు. దావీదు ఎవరంటే గొర్రెలు కాసుకున్న ఒక సామాన్యుడు. కానీ ఒక గొర్రెలు కాసుకున్న సామాన్యుడిని యోనాతాను చూసంట తన హృదయం తనతో కలుపుకోవడం ఏంటి? అదే యేసు ప్రభుకి సామాన్యమైన మానవుడికున్న అద్భుతమైన మర్మం. అది ఏంట మర్మం అంటే, ఆయన మనల్ని హృదయంతో కలిపేసుకున్నాడు. ఆయన యోనాతాను అంటే దావీదుని ప్రేమించాడంట. చప్పట్లు కొడుతూ దగ్గరగా దేవుని నామాన్ని కనపడతా. వాట్ కైండ్ ఆఫ్ లవ్ ఇట్ ఈస్. ఇది ఎటువంటి ప్రేమ అండి? ఏంటి ప్రేమ? ఒక కింగ్ ఒక సామాన్యుని ప్రేమించడవా? ఒక అద్భుతమైన వ్యక్తి, ఒక వెలుగుకరమైన వ్యక్తి, ఒక ధనవంతుడు, ఒక ఉన్నతమైన హోదా కలిగిన వాడు పనికి రాని ఒక వ్యక్తిని ప్రేమించడం ఏంటంటే అదే మర్మం. అంటే అసలు ఈ ప్రపంచంలో యేసు అంటే చాలా మందికి తెలియదు. అసలు యేసు అంటే ఎవరంటే ఒక సామాన్యమైన వాసన కొడుతున్న, పాపంలో ఉన్న, పనికి రాని, భవిష్యత్తు లేని ఒక సామాన్యుని ప్రేమించడమే యేసు అనే మాటకి నిర్వచనం. ఎవరు నమ్మితే ఒకసారి చెప్పండి కూడా దగ్గరగా దేవుని నామని కనపరచండి.